వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బీహార్లో భారీ గెలుపు ఎన్డీఏకు కొత్త జోష్ తెచ్చింది. అదే ఊపును కొనసాగించేలా బీజేపీని కొత్త దండయాత్రకు రంగం సిద్ధం చేస్తోంది. తూర్పు దక్షిణ భారత రాష్ట్రాలు ఇవే ఇప్పుడు కమల దండు తదుపరి యుద్ధభూమి. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను సింగిల్ డిజిట్లోకి నెట్టిన బీహార్ ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చాయి. ఆ ఊపు మీదే ఇప్పుడు బెంగాల్, అస్సాం, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలకు పదును పెడుతోంది. బీహార్లో 200కు పైగా సీట్లతో విజయం సాధించడం, సామాజిక గణాంకాలను సూక్ష్మంగా చదివిన బీజేపీ ప్లాన్ పనిచేస్తుందన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పుడు అదే మోడల్, అదే మంత్రం పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోతుంది బీజేపీ. 2021లో ఎంత తీవ్రంగా పోరాటం చేసినా మమతా బెనర్జీ కోట కదల్లేదు. గ్రామీణ స్థాయిలో టీఎంసీ నెట్వర్క్ బాగా బలంగా పోరాడింది. రాష్ట్రంలో ఉన్న 290 సీట్లలో 75 సీట్లు ముస్లిం ఓటర్ల ఆధిపత్యం ఉన్నవే. ఇవే బీజేపీకి అతి పెద్ద అడ్డుగోడ. అందుకే మిగిలిన 220 సీట్లపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వాటిలో 140కి పైగా సీట్లు గెలవడమే బీజేపీ టార్గెట్. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో హిందూ ఓట్లలో 70% తమకే వచ్చాయన్న లెక్కతో బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం అసాధ్యం కాదని పార్టీ భావిస్తోంది. అదీ కాక ఈసారి బెంగాల్ ఆపరేషన్ను అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంటే ఈ యుద్ధానికి బీజేపీ ఎంత సీరియస్ గా సిద్ధమవుతుందో అర్థమవుతోంది. అస్సాం బీజేపీకి కేవలం మరో రాష్ట్రం కాదు, ఈశాన్య రాజకీయాలలో బలమైన కోట. హిమాంత బిశ్వ శర్మ నాయకత్వంలో వరుసగా 2 విజయాలు సాధించింది బీజేపీ. ఇంకోసారి గెలిస్తే అస్సాంలో బీజేపీకి కొత్త రికార్డు. కానీ ఇక్కడ ఎన్నికల గణాంకాలు చాలా సున్నితం. అహోం కమ్యూనిటీ, ముస్లిం ఓటర్లు ఇరువైపులా కూడా సమబలం ఉన్న వర్గాలే. కాంగ్రెస్, యూడీఎఫ్ కూటమి మైనారిటీ ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తుండగా బీజేపీ ముస్లిం ఆధిక్య ప్రాంతాలను పక్కన పెట్టి మిగిలిన సీట్లలో అగ్రెసివ్ క్యాంపెయిన్ తో దూసుకుపోతుంది. ఒక్క చిన్న తేడా వచ్చినా అసోం సీట్ల మ్యాప్ పూర్తిగా మారిపోవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు బీజేపీ అడుగు పెట్టలేదు. కానీ అన్నామలై రంగంలోకి వచ్చిన తరువాత బీజేపీ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఏఐఏడీఎంకేతో తిరిగి కూటమిగా ముందుకు వెళుతూ క్షేత్రస్థాయిలో మద్దతు బేస్ను విస్తరించే ముమ్మర పనిలో కమలదండు నిమగ్నమైంది. తమిళనాడులో బీజేపీకి ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద పొలిటికల్ విండో. కేరళలో మాత్రం సమీకరణం పూర్తిగా భిన్నం. ఇక్కడ సిపిఎం, కాంగ్రెస్ రెండు బలమైన కూటములు. బీజేపీకి 18% ఓటు వాటా ఉన్నా ఒక్క సీటు రాకపోవడం పార్టీకి పెద్ద సవాల్. దక్షిణాదిలో బీజేపీకి అతి కఠినమైన పరీక్ష ఎదురవుతున్న కేరళలో కొత్త సమీకరణాలకు నాంది పలికే అస్త్రశస్త్రాలను రెడీ చేస్తోంది. 2026-27 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీహార్ తర్వాత బెంగాల్, అస్సాం, దక్షిణాది రాష్ట్రాలపైనే బీజేపీ చూపు ఉంది. బీహార్లో అమలు చేసి విజయం సాధించిన వ్యూహాలు, కూటముల పొత్తులు, ఇతర సామాజిక లెక్కల ఆధారంగా కొత్త వ్యూహాలను పదును పెట్టడంలో తలమునకలైంది. తూర్పు దక్షిణ దిశలో బీజేపీ మిషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాలి.